ఓగా ఏనా రా 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 అన్నా కొంచెం ఎనికి ఈ కూటమి ప్రభుత్వము విఫలమైందని చెప్పొచ్చు. ఎందుకనంటే ఈ ప్రతి జిల్లాలో మా కర్నూలు జిల్లా కానీ, ఆ నంద్యాల జిల్లా కానీ, కడప జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ, ఏ జిల్లాలో చూసుకున్న మన రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర చిన్న పిల్లలు, పసికందులు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 8 సంవత్సరాలు పిల్లలు, అదేవిధంగా మళ్ళీ మహిళలు, అదేవిధంగా మళ్ళీ మన ఆడపడుచులు, ప్రతి ఒక్కరికి ఎక్కడ రక్షణ లేకపోతున్నట్లు పోయింది. ఈ నారా లోకంలో నరబలి అని కనపడుతుంది. మహిళా హోంమంత్రి ఉండే కూడా మరి దళిత చిన్న చిన్న పసికందులకు దళిత మహిళలు కూడా ఈరోజు అన్యాయము, అగత్యము, అత్యాచారము జరిగి మళ్ళీ అదేవిధంగా హత్య చేయబడుతున్నారు మహిళలు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కానీ మరి రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకొని వాళ్ళకి కండ్లన్నీ ఎర్రగా మరి పచ్చగా కనిపిస్తున్నాయి తప్ప వేరే ప్రజాపాలన కనపడట్లేదు, మహిళలు రక్షణ కనపడట్లేదు. ఈరోజు మహిళా హోంమంత్రి పూర్తిగా విఫలమైందని ఈరోజు రాష్ట్రంలో చెప్పుకొని రావచ్చు. ఈ కూడా ఇప్పుడు ఇలా జరుగుతుంది, సంవత్సరం అయ్యింది. ఇప్పుడు మనకి జరుగుతున్నది ఏంటి, ఎందుకు ఇన్ని అగత్యాలు ఇది వరకు లేనిది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే కేవలం భయం అనేది లేదు. భయం, మన ప్రభుత్వం వచ్చింది, మా కూటమి ప్రభుత్వం వచ్చింది అనే ధైర్యంతో ఇలాంటి చేస్తున్నారు. ఎక్కడ చూడు చిన్న పిల్లల కాడ నుంచి 3 ఏళ్ల చిన్నారుల కాడ నుంచి 80 ఏళ్ల ముసలమ్మ వరకు అగత్యాలు, అత్యాచారం చేసి దారుణంగా చంపడాలు, బీర్ బాటిల్స్తో కొట్టి చంపడాలు, పెట్రోల్ పోసి అంటించడాలు, ఇవన్నీ చూస్తుంటే కళ్ళకు ఒక రేపొద్దున ఏం జరుగుతుందో అని మనకి భయమేస్తుంది. ప్రతి మహిళ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం ఇదేనా చేసింది, ఇదేనా పరిపాలించేది? మీరు కక్ష సాధింపులు పక్కన పెట్టండి అన్న, మీరు కక్ష సాధింపులు పక్కన పెట్టి దయచేసి వైసీపీ నాయకులని టార్గెట్ చేయడం, వాళ్ళ కుటుంబాలని టార్చర్ పెట్టడం కాదన్నా. మీరు కేవలం పరిపాలించండి, నిజాయితీగా, నిజాయితీగా పరిపాలించండి అన్న. కేవలం మహిళలకు కానీ మీరు సపోర్ట్గా ఉండాల్సింది పోయి ఇన్ని దారుణాలు చేయడం ఏంటి? ఇది కరెక్టేనా? మీ మనసుకైనా అనిపించట్లేదా? ఎక్కడ చూడు అగత్యాలు, దీన్ని మీరు నిర్మూలించాల్సింది పోయి మీరు కేవలం కాలక్షేపం చేసుకుంటూ ఉంటే ఎలా అంటున్నాం? ఇది కేవలం మీరు పార్టీ పరంగా కాదన్నా నేను మాట్లాడేది. ఒక మహిళగా మాట్లాడుతున్నా. ఒక మహిళగా నేను మన మహిళలకు అండగా మీరు ఉండాల్సింది పోయి మీరు చేసే వాళ్ళకి ధైర్యాన్ని నింపుతున్నారు. ఏమవుతుందిలే అనే ధైర్యం అనేది ఉంది వాళ్ళకి. ఆ ధైర్యాన్ని పోగొట్టండి అన్న. మీరు 30,000 మంది పోయిందని డిప్యూటీ సీఎం అన్న మీరు మాట్లాడారే, అవన్నీ మీరు చూసుకోండి అన్న. ఇప్పుడు 3 మీరు తీసుకురాలేదు, మీరు ధైర్యాన్ని నింపారు. ఎంతో ధైర్యాన్ని నింపి ఇప్పటికి మీరు ఏం చేశారు? కేవలం మహిళలకి, ఏ ఒక్క మహిళకి ధైర్యం లేదు. కూటమి ప్రభుత్వంలో ధైర్యం అనేది లేదు. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం మా వైసీపీ నాయకులు టార్చర్ పెట్టడం మానేసి మహిళలకు రక్షణ కల్పించమని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.